తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కుంభరాశి మన ఛానల్ సబ్స్క్రైబర్లకి, ఫాలోవర్లకి, అభిమానులకందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సత్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురణతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయే నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మరి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుందండి. ఈ 2026 సంవత్సరం మొత్తం పూర్తిగా కుంభరాశి వారికి ఉంటుంది. మనకి ఈ యొక్క రాహువు 5 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా జన్మంలో రాహువు అనేకమైనటువంటి సందేహాత్మకమైనటువంటి విధానాలలో మీరు ఇరుక్కుపోతారు. ప్రతిదీ సంశయమే. ఆ విధంగా మీ యొక్క మనస్తత్వం మారిపోతుంది. అంటే మీకు తెలియదు అనమాట. అది ఇప్పుడు బస్ కండక్టర్ జాబ్ చేస్తాడు, పాసులు చూపించు అంటాడు. అది ఎవరిని అడగాల? చిన్న పిల్లల్ని అడగాల, టికెట్లు ఎగ్గొట్టే వాళ్ళని అడగాల, ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళని కూడా ఇంకా అనుమానం అనమాట. అలాగే పోలీసు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళకి ఎంతసేపు ఎవరిని చూసినా సరే అనుమానమే. ఎవరైనా పోలీస్ ఆఫీసర్తో మీరు మాట్లాడుతుంటే వీడు ఏంటి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, గతంలో ఏమైనా నేరాలు చేసి కొట్టించుకోవడానికి వచ్చాడా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా సరే నేరాలు చేస్తాడా అనేటటువంటి అనుమాన కోణం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోండి, వాడు ఎంతసేపు ప్రాబ్లంకి సొల్యూషన్ చూస్తాడు, అందువలన ప్రతిదాన్ని అనుమానించడమే. సో ఇది వాళ్ళ వృత్తి ధర్మాలు పాపం. ఆ విధంగా మీకు కూడా ఈ యొక్క రాహువు జన్మంలో ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీకు అనుమానం. అరే మొగుడా మీకు పని వస్తుంది, పని లేదండి, పని రావట్లేదండి అంటారు జ్యోతిష్కుడి దగ్గరకు వచ్చి. జ్యోతిష్కుడి డ్యూటీ నాయన నీకు పని వస్తుందని ఆయన అని చెప్తాడు. రాదండి, పని రావట్లేదండి, నేను ముసలోడు అయిపోయానండి అంటే నువ్వా జ్యోతిష్కుడు మేమా? సో ఆ విధంగా ఈ యొక్క జన్మం అంటే ప్రతిదాని మీద సందేహం. సందేహాత్మ వినశ్యతి. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. ఎక్కువ సందేహాలు ఉంటే నాశనం అయిపోతారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి గురుడు ఎంత మంచి స్థానంలో ఉన్నాడు. మీకు మిథున రాశిలో ఉండి వద్దంటే డబ్బు ఇస్తున్నాడు. మీకు 5వ ఇంట్లో ఉండి శుభాలు, మనవరాలతో హ్యాపీగా ఉండడం, డబ్బుని రావడం, పనులు, కొత్త ఉద్యోగాల్లో చేరడం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వచ్చేయడం, కారుల్లో విహార యాత్రలు చేయడం, ఇవన్నీ ఎల్నెట్సన్ జరుగుతుందండి. మా జీవితం బాగాలేదండి, యూట్యూబ్లో వేరే వాళ్ళు చెప్పారండి కుంభరాశి వాళ్ళకి బాగాలేదండి, ఒకళ్ళు బాగుందని చెప్పారండి, ఒకళ్ళు బాగాలేదని చెప్పారండి, అంతే అనమాట. అవన్నీ ఎవరు చూడమన్నారు? నిన్ను రాహు కాబట్టి చూస్తారు, తేల్చుకోలేరు ఎవరు కరెక్ట్ చెప్తున్నారో ఎవరు. ప్రతి విషయంలో కూడా ఇలాగే క్లారిటీ ఉండదన్నమాట. కాబట్టి కుంభరాశి వారికి నేను చెప్తున్నాను, శాస్త్రం ఏం చెప్తుంది, గురుడు 5వ ఇంట్లో ఉండి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇచ్చాడు. అండ్ వరల్డ్ కప్ 2026 T20లో క్లియర్గా నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని? ఈ కుంభరాశి వాళ్ళే కొట్టుపడేశారు. తీసుకోండి, ఎవరికైనా సరే ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళే కొట్టుపడేశారు ప్లేయర్లు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి అటువంటి చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు. మీరు వివాహాలు అవ్వేమో అని. వివాహాలు అయిపోతాయి, మీ అందరికీ బెంగ అవసరం లేదు. ఏమంటే మేము ప్రేమించామండి, మరి ఆ ప్రేమలండి అంటే తల్లిదండ్రులు 25 సంవత్సరాలు చూసినటువంటి తల్లిదండ్రులు చూసి వాళ్ళ వదిలేయడమే, ఇంక వాళ్ళని వీళ్ళతో లేచిపోవడమే, ఎలోప్మెంట్. ఇంకా తల్లిదండ్రులు బాధపడతారా, వాళ్ళు ఏం చేస్తారు, అదేమో ఆలోచన లేదు. వాడేమో సంవత్సరం తర్వాత మిమ్మల్ని వదిలేస్తాడు. మీరు ఇప్పుడు తల్లిదండ్రులను 25 సంవత్సరాల తర్వాత పెంచిన తర్వాత మీరు వదిలేస్తారు, వాడు 1 ఇయర్ తర్వాత వాడు వదిలేస్తాడు. ఈ విధంగా ప్రేమ వ్యవహారాల్లో మీ తల్లిదండ్రుల మాట, సహాయం, సలహా తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చక్కగా వాడు చెప్పిన ప్లేసులకు వెళ్ళి పెళ్లి చేసుకోకండి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చేసుకోండి అంతకే కావాలనుకుంటే. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు మీకు గురుగ్రహం తీసుకునేలా చేస్తాయి. ఆలోచన విధానాలు మారిపోతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, సూపర్ సక్సెస్ అవుతారు. కానీ ఏలినాటి శని ప్రభావం వలన అపనిందల పాలవుతారు. ధారాళంగా ఖర్చు పెడతారు డబ్బులు.
ఏమండి మరి ఎందుకు అయిపోతున్నాయండి ఖర్చు అంటే, మరి అవుతాయి. ఏలినట్స్ అని. బంధువులు, మిత్రులు అందరూ బెల్లం చుట్టూ ఎగల్లా మీ చుట్టూనే ఉంటారు. మీకు మంచోళ్ళు కాబట్టి మీరు కూడా పాపం ఖర్చు పెడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ కూడా క్లియర్‌గా చెప్తున్నాను నేను. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో. భారత్ కప్‌ని గెలిపించినటువంటి వాళ్ళంతా టీ20 సీరీస్‌లో కుంభరాశి వాళ్ళే ఉన్నారు. చూసుకోండి కావాల్తే సంజు శాంసన్. మరి అలా అయిపోతారు మీరు. ఎన్ని కోట్లొచ్చేసినాయి ఆయనకి. కాబట్టి అప్పుల్లో ఉన్నామండి అని బాధపడొద్దు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఏమండి మాకు అప్పు ఇవ్వకుండా వాడు దుబాయ్ వెళ్ళిపోయాడండి ఒకడు. ఎలాగండి అనేటటువంటి వాడు వచ్చి కడతాడు. కాబట్టి ఈ రకంగా ఈ కుంభరాశి వారంతా కూడా మానసిక స్థిరత్వం ఉండదు. కానీ మీరు చేసేటటువంటి దైవ సాధన వల్ల చాలా స్థిరంగా, చాలా స్టేబుల్‌గా ఉండి మీరు చక్కగా చేసుకొస్తున్నారంటే చాలా గొప్ప పేరు. అలాగే పుత్రోత్సాహం కూడా మీకొస్తుంది. మీ పిల్లలకి కూడా విదేశాలకు వెళ్ళడము, మీ పిల్లలు కూడా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో టీఏలు, డిఏలు, అరియర్స్‌లు అవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. పెన్షనర్స్ అంతా కూడా మీకు వన్ టైమ్ సెటిల్మెంట్ జరగడం జరుగుతుంది. పెన్షన్‌లన్నీ కూడా మీ చేతికొచ్చేస్తాయి. సెటిల్మెంట్‌లో చక్కగా చెప్పి మీ ఆఫీసర్లంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళతారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా ధనాన్ని సంపాదిస్తారు. ప్రమోషన్లు రావడం జరుగుతుంది. దూరపు ప్రయాణాలు చేస్తారు. పెద్ద పెద్ద టూర్లు వేస్తారు. ఇక్కడ నేల మీద ఉండేటటువంటి శివాలయాలు ఇవన్నీ కాకుండా ఎత్తెత్తు పెద్ద పెద్ద పర్వతాలు అలాంటి యొక్క దర్శనాలు కూడా మీరు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు, ఇతరులందరికీ కూడా మీరు కళ్ళజోళ్ళు ఇప్పించడాలు, బట్టలు ఇప్పించడాలు ఇలాంటివన్నీ కూడా నేత్రదానాలు ఫలితాలు మీకు వస్తాయి. అలాగే నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ కూడా వస్త్రదానాలు ఇవన్నీ ఫలితాలు వస్తాయి. కాబట్టి కుంభరాశి వారికి అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇది లేదు. మీరు శుక్రాచార్య పూజ మాత్రం చేసుకోండి. ప్రతి శుక్రవారం కంపల్సరీ చేసుకోవాలి. పరిహారాలు వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ, జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ చక్కగా మీరు ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలా. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, ఆమె యొక్క మంత్ర అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా మీరు మరి యొక్క శుక్ర పూజ చేసుకోవడం ద్వారా మీకు అద్భుతంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో ముందుకెళ్తారు. ఇక భార్య తరపు బంధువుల నుంచి సహాయ సహకారాలు వస్తాయి మీకు, దాని సహాయాలు. అలాగే మేము బంగారం తాకట్టెట్టామండనో, లేకపోతే బంగారం మేము కొనలేకపోయామనో, లేకపోతే బంగారం కొత్తగా కావాలండి కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కోరికలు తీరతాయి. తప్పకుండా మళ్ళీ కొత్త కొత్త బంగారాలన్నీ కూడా అది ఎంత రేట్లు ఉన్నా సరే కొని పడేస్తారు. అదేవిధంగా కొత్త కొత్త ఇళ్ళు కొనాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా మీ యొక్క నేటివ్ ప్లేసెస్లో కూడా మీరు గెస్ట్ హౌస్ లాగా ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మదనపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఎందువల్లంటే ఏలినాటి శని కాబట్టి ఈ పరిహారాలు కూడా మనము చక్కగా చేసుకుంటూ పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మరి ఈ యొక్క సహాయాలు ధన సహాయాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ మీరు దాన ధర్మాల్లో దిట్టలు, ఉపాసనలో కూడా బ్రహ్మాండంగా మంచిగా శవ పూజలు, ఈ మధ్య చక్కగా కొత్తగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు, ఎందుకంటే సప్త శనివారం వ్రత కథలు, 7 శనివారాలు వ్రత కథలు చేయడం, ఈ రకంగా వాడపల్లి వెళ్ళడం, ఇలా ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నిటిలో కూడా మీరు దిగ్విజయంగా చేసుకొని మీ జీవితాలని ఈ 2026 సంవత్సరంలో చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యయంలో మనకి చక్కగా జన్మంలో ఉన్నటువంటి రాహువు మరి
ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ప్లానెట్స్ వ్యయ స్థితికి వచ్చినప్పుడు ఖర్చులు అధికంగా ఉంటే కానీ రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ రైతులకి పేరు చెప్పుకొని వీళ్ళు కూడా బాగా సంపాదించడం ధాన్యం ఏజెంట్ వాళ్ళంతా కూడా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇకపోతే ఈ యొక్క బిల్డర్లు ఎవరైతే ఉన్నారో పని లేదనుకుని ఏమండి మాకు ఫ్లాట్లు అమ్మడవట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళు, ప్లాట్లు అమ్మడవట్లేదండి, స్థలాలు అమ్మడవట్లేదండి, నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయండి అని బాధపడేటటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా సూపర్ సక్సెస్ అవుతారు. శుభమస్తు.